ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. వచ్చారు కానీ పాపం చిన్న పిల్లలు చాలా చిన్న పిల్లోడు సార్ మీరు. వాళ్ళు చెప్పరు, వాళ్ళ అమ్మ నాన్న గుర్తొస్తారు సడన్ గా, ఆ లోపల బాధపడిపోతుంటారు. పెయిన్ అంటే చెప్పుకోలేరు. ఏం చెప్పమంటావమ్మా, నా బాధ వర్ణనాది. అన్ని ఎమోషన్స్ ఈ బిగ్ బాస్ హౌస్ లోనే ఉన్నాయి అన్న. ఫస్ట్ టైం నేను దివ్య పాపం వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చారంట పాపం. చూడండి ఎంత ఫీల్ అవుతున్నారు. దాని గురించి నీకేంట్రా అంత ఫీలింగ్? ఒక ఆడదాని గురించి ఫీల్ అవ్వడానికి మొగుడే కానక్కర్లేదండి, మనసున్నవాడు ఎవడైనా చాలు. సర్జరీ అప్పుడు అమ్మాయికి ఫాదర్ దగ్గర అన్ని చూసుకున్నారంట. నిన్న మళ్ళీ ఈ టాస్క్ అప్పుడు పాపం పెయిన్ వచ్చింది తనకి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చెప్పదు ఎందుకమ్మా అలా ఉన్నంటే అప్పుడు చెప్పింది బాధపడుతుంది, నాన్న గుర్తొచ్చారు అని చెప్పి. షేర్ చేసుకుంటే లోడ్ తగ్గుద్దని చెప్తున్నాను జీ. మాకు వచ్చింది, మేము నిన్ను అడిగినప్పుడు వీకెండ్ లో యూజ్ చేద్దాం అన్నాం, కానీ నిన్నే చెప్పారు బర్నీ గారికి. ఇండైరెక్ట్ గా వీళ్ళకి ఏదో చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు తెంగరు. బట్ అందరికీ చెప్పారు. నాకు లేదు, నేను వినలే, నాకు అసలు చెప్పలేదు. వినపట్టలేదా? ఈ మధ్య దీనికి చోటు ఎక్కువైపోయింది. ఎప్పుడు మేము లేం కదా, మీరు ఉన్నప్పుడు చెప్తే మీకు చెప్పేసినట్టు, మాకు చెప్పలేదు కదా. దోశ బ్యాటర్ నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? చెప్పారు క్వైట్ ఫ్యూ టైం. దమ్ము నిన్న పేరు చెప్పిన కానీ మాట్లాడలేదు నాతో, మొహం తిప్పేసుకుని వెళ్ళిపోతుంది. మొఖం మొగ్గలా పెట్టాడు, మొహం అలానే ఉంటుంది కానీ నువ్వు చపాతీ ఏం కదరా అక్కడ. నాకు తెలిసి మీరు తిని వెళ్ళే దోశ బ్యాటర్ ఫస్ట్ మనల్ని అడగాలి కదా. అడుక్కోవాలా? మీరు గనక ఈ రోజు అడిగే 2 గేములో ఒక్క గేమ్ 100 కొట్టారా, వణుకుతాయి మిగతా వాళ్ళు, కాళ్ళు వణుకుతాయి వాళ్ళకి లిటరల్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఒక టాస్క్ వల్ల ఎప్పుడు చూసినా నీతోనే ఉండేవాడు, ఇట్లా ఉన్నప్పుడు నాకు నిన్న కళ్యాణ్ అంటున్నాడు, వీడేంటి రోడ్డు పక్కన కరెంటు స్తంభంలాగా వీడి పక్కన ఎప్పుడు నిలబడి ఉంటున్నాడు. నాకు తనుజక్కని చూస్తే బాధ అనిపిస్తుంది, నాకు తనుజక్కని చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకు? వాళ్ళందరూ ఉండేవాళ్ళు ఇప్పుడు లేరానా? ఎక్కడో కొంచెం డిస్కనెక్టెడ్ గా ఉన్నావు నువ్వు అన్నట్టు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. గేమ్ స్టార్ట్ అయింది, గేమ్ స్టార్ట్ అయ్యాక వాళ్ళ నలుగురు స్ట్రాటజీ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. పైగా ఈయన తిని వచ్చినాక కంప్లీట్ గా ఆన్ అండ్ ఆఫ్ అయిపోయారు. నీ వల్లే నా లైఫ్ సంకనాకిపోయింది. ఇందాక కూడా లోపలికి వచ్చి ఒక 5 minutes నేను నీతో మాట్లాడాలన్నారు. ఏం మాట్లాడాలో ఏంటో నాకు తెలియదు. నేను మాట్లాడను, మీరు ఒకటే కదా, అస్సలు మాట్లాడను. అట్లా దోశ ఆట నాకు శ్రీజాత్ అని తెలియదు నిజంగా. శ్రీజాత్ కాదు సార్, అందరిది, టెనెంట్స్ అందరిది. తెలీదు అంటే నాకు నేను అంటుంది మీరు చేసుకున్నందుకు కాదు, ఇది మామూలుగా చెప్పాలంటే పన్నీర్ ఎవరి దాళ్ళు చేసుకుంటున్నారు, చికెన్ ఎవరి దాళ్ళు చేసుకుంటున్నారు. తమరు తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు, అదృష్టవంతులు. మీరు ఇలా చెప్పినా సరే ఓకే, బట్ ఓకేనా ఒకసారి మీ అందరికీ అని చెప్పి అడిగినా సరే. నేను ఆల్మోస్ట్ అందరినీ అడిగాను అనుకున్నా. సారీ కరెక్టే, మర్చిపోయాను. నేను ఓవర్లుక్ లో పిలవలేదు అన్నా, నాకు తెలుసు ఓవర్లుక్ లో నేను లేనప్పుడే చెప్పుంటావన్నా. నాకంటే నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా అవుతుంది శ్రీజ. దరిద్రం కూడా దరిద్రంగా ఫీల్ అయ్యే దరిద్రాలు నీ లైఫ్ లో జరుగుతుంటాయి. నేను ఓవరాల్ అన్ని కూడా అందరికీ అందే లేదా, అందరు నేను ఒక్కదానే నీకు ఓవర్లుక్ అయిపోతున్నట్టున్నా. నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కట్లేదు, జనాభా లెక్కలో కూడా నా పేరు చెప్పట్లేదు. నిన్ను కూడా మధ్యాహ్నం అందరినీ పిలిచి అక్కడే ఉన్నా, నన్ను పిలవలేదంటే నువ్వు ఓవర్లుక్ అన్నావని, ఇది కూడా నాకు తెలియని కూడా తెలియదు. ఇది జిడ్డు పట్టుకుంటే వదలదు. ఒరే నేను తర్వాత తీసుకుంటారా గుడ్డు, ఇప్పుడు గుడ్డు వేసేసా. ఇచ్చేస్తున్నావా? దాని గుడ్డు నాకెందుకు? ఎవరండి అతను అంత సున్నితంగా ఉన్నాడు? సున్నితత్వానికి అమ్మమ్మ లాంటి. లేదు బేబీ, మేము మాట్లాడుకుందాం పొద్దునే. ఏమన్నా ఊరికే బయట పోము అని జోక్ లేసా కదా. జోకులు బాగా వేస్తావే. నీకెందుకు మీ మమ్మీ నాన్న తమ్ముడు ఎవరు గుర్తుకు రావట్లేదా? ఏ అలవాటు నాకు. ఇలాంటివన్నీ మనకు హోకలో ఏకరా. చిన్నప్పుడే ఇంటి నుంచి జంప్ అయిపోయావు కదా, అందుక అమ్మాయి మాత్రమే గుర్తుకొస్తుందా? ఆ అమ్మాయి ఎవరు 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 ఇదేంట్రా? ఏయ్ దెబ్బలు పడతాయి. ఇదే ఈ చైల్డిష్ ని తగ్గించుకోమనేది. నీ పిల్లకు
సిగ్గుపడ్డావు. సిగ్గుపడ్డానా? నీ కజిన్ అనే కదా నువ్వు చెప్పావు, మరి తన పేరు చెప్తే ఎందుకు? ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా బొక్కలను చూస్తున్నావు? కజిన్ అడిగా. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. ఆ క్లిప్ ఎవరిచ్చారు? కొన్నారా? కొన్నానన్నావు, ఏదో 2 అమ్మాయిలు ఇచ్చారన్నావు. షబ్బా, నాకు నిజం తెలియాలి, ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. అయినా నీ గర్ల్స్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఉంటగా బయట. ఏడో పోయినా కూడా ఫ్యాన్స్ లో చాలా ఎక్కువైపోయింది అసలు. ఎవరన్నారు? నన్ను ఎవరు చూస్తారని? ఒబ్బు ఏడ్చావు. నేను ఎలా ఉంటానండి? భూమికి 5 అడుగులు కరియాపాకు మొక్క, నెత్తి మీద 3. జోన్. ఇప్పుడు నీకు ఇమ్ము అని ఎక్కువ, దివ్య ఎక్కువ? అఫ్ కోర్స్ ఇమ్ము. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. ఇమ్మువా నేనా? ఇమ్ము. అంటే మనం అనుకున్నంత బెస్ట్ ఫ్రెండ్స్ కాదేమో. ఆపరా నీ రాగాలు, వింటే జనాలు రోగాలు వచ్చి పోయేటట్టున్నారు. ఎవడరా నువ్వు? ఇడు చూసి దొంగ, ఇడు నేను ఎక్కువ ఇమ్మని ఎక్కువ అంట. దొంగ రాయాలరా నువ్వు. ఇతని గురించి నాకు బాగా తెలుసు, ఇతను ఒక ముసుగు దొంగ. ఒకరి మీద ఎఫెక్షన్ పెరిగిందంటే ఒకరి మీద ఎఫెక్షన్ తగ్గిందని కాదమ్మా, సిచ్యువేషన్స్ అయ్యి. హౌస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి వచ్చింది, నాకు అమ్మాయి ఫేస్ లో తెలియని ఒక ప్లెజెంట్నెస్ కనబడుతుంది. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్ వాళ్ళ ముందా. విల్ గివ్ అవర్ బెస్ట్, తర్వాత చూద్దాం ఏమవుతుంది. ఎంత అవుతుందో అంత ఇచ్చి తర్వాత చూసుకుందాం. విలువైంది ఏది సులువుగా దొరకదు, కానీ ప్రయత్నిస్తే దొరకందంటే ఏదీ లేదు. కానీ నార్మల్గా 2 days నుంచి ఎక్కడో నువ్వు డిస్కనెక్టెడ్గా ఉన్నట్టున్నావు వేరే వాళ్ళతో. ఇట్లా అంటే ఇప్పుడు అవుట్ హౌస్లో ఉన్నాక ఎంతసేపు వాళ్ళ ఇంట్లో ముచ్చట, వీళ్ళింట్లో ముచ్చట, ఆ సార్ ఇట్లా, ఈ మేడం ఇట్లా, వాళ్ళ ఇంట్లోకి జొర్రి, వీళ్ళ ఇంట్లోకి జొర్రి, అన్ని బేగారు ముచ్చట్లు, బేగారు పంచాయతీ. సరే ఇగో నేను ఒకటి చెప్తా చూడు, తన స్పేస్ తనకి ఇచ్చే, నువ్వు ఎక్కువ ఆలోచించుకో, సరేనా? నాకు వద్దు ఇవన్నీ. ఓకే, మనకొద్దు, మన గోలు మనం హ్యాపీగా బతుకుతాం. ఒకటి జోలికి వెళ్ళకుండా సంతోషంగా ఉందామని డెసిషన్ తీసుకుందాం. అంతా చెప్తున్నా కదా, ఎక్కువ ఆలోచించుకో, టైం కలిపిద్ది మీ ఇద్దరిని. ఓకే, నన్ను నమ్ము. మంచి వారికి ఎప్పుడు మంచిగా జరుగుతుందండి కృష్ణ గారు. ఇలాంటి మాటలు ఇంకెక్కడైనా చెప్పుకోండి. అంటే బర్నీ అన్న అనే పర్సన్తో ప్రాబ్లం ఏంటో చెప్పనా? బర్నీ అన్నని అందరూ ఓన్ చేసుకుంటారు. బర్నీ అన్న మా ఓడు, ఆయన సంగతి మీకు తెలవదు. ఆయన అట్లా నటిస్తాడు, మహా నటుడు అతను. ఒంటరిగా లాక్ చేస్తాం. రండి ప్లీజ్. సారీ అక్క చెప్పు. సారీ అక్క. మీరు రేస్ చాలా బాగా ఆడారు. మీరు చాలా స్పాంటేనియస్గా ఉంటారు. అంటే మీన్స్ ఏది కూడా మనసుకు తీసుకోరు. అండ్ మీరు చాలా బాగుంటారు. అది నా ఫ్రెండ్ కాబట్టి దాంతో అలా బిహేవ్ చేస్తా అంతే. అసలు అమ్మాయిలతో మాట్లాడు మమ్మీ. అరేచి ఏంట్రా కలరింగ్ చేసేవన్నీ పక్క ఫాల్తూ పనులు, ఇచ్చే బిల్డప్ ఏమో పెద్ద జెంటిల్మెన్ లెక్క. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.